వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి, పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు నియమించబడిన నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులు తూచా తప్పకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎవరు ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శాసనమండలి ఉప ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల మాదిరిగానే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో సైతం నోడల్ అధికారులది ముఖ్య పాత్ర అని, ముఖ్యంగా ప్రతి నోడల్ అధికారి పార్లమెంటు ఎన్నికల్లో నిర్వహించినట్లుగానే వారి విధులను నిర్వహించాలని అన్నారు. అయితే అధికారులు వారి జిల్లాలతో పాటు 12 జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, నివేదికలు, రిపోర్టులను సైతం అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులతో అనుబంధం చేసుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ, బ్యాలెట్ పేపర్ ముద్రణ, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు, హోమ్ ఓటింగ్, అవసరమైన మెటీరియల్స్, ఎక్స్పెండిచర్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎంసీఎంసీ తదితర అంశాలపై ఆమె నోడల్ అధికారుల వారీగా సమీక్షించారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎవరు ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన త్రాగునీరు, మజ్జిగ వంటివి ఎప్పటికప్పుడు సరఫరా చేయాలని అన్నారు. అవసరమైన సిబ్బందిని ముందుగానే రిజర్వ్ చేసుకోవడంతో పాటు అవసరమైన సామగ్రిని సైతం ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఎఫ్ఓ రాజశేఖర్, నోడల్ అధికారులు హాజరయ్యారు.